హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బృందావన్లో ఉన్నటువంటి చీర్ఘాట్ దగ్గర అయితే ఉన్నానండి. ఈ చీర్ఘాట్ అంటే ఏదో కాదు, శ్రీకృష్ణ భగవాన్ వారు గోపికల చీరలు దొంగలించి చెట్టుపైకి ఎక్కుతారు కదా, అదే ఈ చీర్ఘాటు. ఈ చీర్ఘాట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నేను చూపిస్తాను. ఇదో చూడండి, బోర్డు చూడండి, ఇక్కడ చీర్ఘాట్ అని బోర్డు అయితే ఉంది, మనం చూడొచ్చు. అదంతా కూడా యమునా నది అండి, మీకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా యమునా నది. ఆ యమునా నదికి యువతల వైపు చూడండి ఓల్డ్ బిల్డింగ్స్ అయితే మనం చూడొచ్చు. చీరలు దొంగలించి శ్రీకృష్ణ భగవాన్ల వారు ఒక చెట్టు పైన అయితే కూర్చుంటారు. ఆ చెట్టు కూడా చూసుకుంటున్నట్టే ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ల వారు మొత్తం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది అక్కడ టెంపుల్ ఉంది చూడండి, అదే ఇటు సైడ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళి భగవాన్ల వారు అక్కడ, ఇది చెట్టు యొక్క మొదలు అండి, ఇది చెట్టు మొదలు. ఓకేనా, చాలా జాగ్రత్త కాపాడుతున్నారు చెట్టు మొదలని. మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. అక్కడ యమునా టెంపుల్ ఉంది కదా, అదే ఈ యమునా టెంపుల్, యమునా మందిర్. చూడండి, మొత్తం కూడా మనం చూడవచ్చు. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ మీకు నిజంగా నచ్చి ఉంటే సరే, మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అందరూ శ్రీకృష్ణ భగవాన్ల వారు గోపికల యొక్క చీరలు తీసుకెళ్లి చెట్టు మీద కూర్చున్నారు, చిలిపి కృష్ణుడు అంటారు. కానీ నిజానికి అలా శ్రీకృష్ణ భగవాన్ల వారు ఎందుకు చేశారు అన్నది చాలామంది తెలియదండి. ఈ యమునా నది చాలా పవిత్రమైనటువంటి నది అండి. యమునా నదిలో ఒంటి మీద బట్టలు లేకుండా, ఒంటి మీద ఏమి నూలుపోగు లేకుండా స్నానం చేయడం చాలా చాలా పాపం కిందికి వస్తుంది. ఆ సమయానికి వాళ్ళు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా స్నానం చేస్తూ ఉంటారు. అందుకు వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం శ్రీకృష్ణ భగవాన్ల వారు అయితే వాళ్ళ చీరలు ఎత్తుకెళ్ళి చెట్టు పైన కూర్చుంటారు. తర్వాత వాళ్ళకి చెప్తారు, ఓ గోపికల్లారా, యమునా నది అనేది చాలా పవిత్రమైనటువంటి నది. ఈ నదిలో మీరు ఒంటిపైన ఎలాంటి బట్టలు లేకుండా మీరు అలా స్నానం చేయడం చాలా చాలా పాపం కిందికి వస్తుంది. ఆ పాపాలన్నీ మీరు అనుభవించాల్సి వస్తుంది అని వాళ్ళకు బుద్ధి చెప్తారు. చాలామంది చిలిపి కృష్ణుడు బట్టలు తీసుకెళ్ళాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఆయన ఎంత గొప్పగా ఆలోచించారు, ఆయన యమునా నదికి ఎంత గౌరవం ఇచ్చారు అన్నది ఎవ్వరు చూడరండి. చూస్తారు కొంతమంది, చాలామంది చిలిపి కృష్ణుడు అంటారు, కానీ నిజానికి యమునా నది యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్తారండి. వాళ్ళ బట్టలు తీసుకెళ్ళి ఇంకొకసారి ఇలా చేయొద్దు, మీరు మీ ఒంటిపైన బట్టలు లేకుండా మీరు యమునా నదిలో స్నానం చేయకూడదు